బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త చూస్తే కొంత మీరు భయభ్రాంతులకు గురవచ్చు, కలవరపాటు కూడా గురవచ్చు. ఎందుకనంటే ఈ వార్త విన్న తర్వాత డెఫినెట్గా మీలో ఒక ఆలోచన కూడా కలగవచ్చు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా ఉంటారా? ఇంత దారుణానికి తెర తీస్తున్నా కూడా వారి కుటుంబాన్ని కానీ వారి పిల్లల్ని కానీ ఆ తల్లి చెప్పే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయదా? ఏకంగా ఆవిడ దగ్గరుండి సహకరించి మరి ఇటువంటి దారుణానికి ఒడిగట్టే రకంగా ప్రయత్నం చేస్తుందా అంటే ఈ వార్తే ఉదాహరణ కనబడుతోంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కాదు, ఏకంగా ప్రాణాలు కూడా తీసే అవకాశానికి మగవారికి సపోర్ట్ చేసే అవకాశం ఉండడానికి కూడా ఒక ఉదాహరణ కనబడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి యువతిని చంపాడు ఒక దుర్మార్గుడు. యువతిని పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు. నిందితుడు అతని బావ రేప్ చేసి చంపగా ఎవరు అటువైపుగా రాకుండా కాపలగా ఉంది ఆ నిందితుడి తల్లి. ఇక్కడ మీరు గమనించాలి, ఆ నిందితుడి తల్లే ఆ నిందితుడికి కాపలగా ఉంటూ ఆ అమ్మాయిని చంపేందుకు ప్రోత్సహించింది. యువతికి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నిందితులు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో స్కెచ్ వేసి హత్య చేశారు. యువతి మైనర్గా ఉన్నప్పుడే పుట్టలగడ్డ తండాకు చెందినటువంటి రూపవత్ నాగునాయక్ పరిచయం అయ్యాడు. మైనర్గా ఉన్నప్పుడే యువతిని గర్భవతిని చేశాడు నాగునాయక్. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గతంలోనే పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో నిందితుడు నాగునాయక్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు. నాగునాయక్ ఆ రకంగా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం తాళలేక ఆ అమ్మాయిని తన యొక్క బావతో కలిసి తల్లి సహాయంతో ఎవరు రాకుండా కాపలాగా ఉంటున్న సమయంలో అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా 18 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసుకుంటారని ఆ అమ్మాయిని నాగునాయక్ నమ్మించాడు. యువతిని 2 సార్లు గర్భవతిని చేసి నాగునాయక్ ఆ యువతికి అబార్షన్ కూడా చేయించాడు. అమ్మాయిని బ్లాక్ లో పెట్టి నాగునాయక్ ఈ నెల 14న ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగడంతో ఆ అమ్మాయిని బ్లాక్ లో పెట్టాడు. ఫోన్లు కానివ్వండి మెసేజ్లు కానీ చేయనివ్వకుండా బ్లాక్ చేశాడు. ఆ తర్వాత 14న నాగునాయక్ ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. దీంతో ఆందోళన దిగడంతో చంపేందుకు స్కెచ్ వేశాడు నాగునాయక్ అతని తల్లి. సో మొత్తం మీద ఆ అమ్మాయిని చంపేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ అమ్మాయే, ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న ఫోటో ఆ అమ్మాయిదే. మైనర్ గా ఉన్నప్పుడే ఆ అమ్మాయిని 2 సార్లు గర్భవతిని చేసి ఆ తర్వాత వదిలేశాడు. తర్వాత ఆ అమ్మాయి ఆందోళనకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలుమార్లు రచ్చకెక్కడంతో ఆ అమ్మాయిని చంపేందుకు తల్లి బావ సహాయంతో ఆ నిందితుడు నాగునాయక్ ఆ అమ్మాయిని హతమార్చాడు. ఒకసారి అక్కడ దృశ్యాలను చూద్దాం. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయాలన్నీ కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు సంబంధించినటువంటి పుట్టలగడ్డ గ్రామంలో రూపవత్ నాగునాయక్ అనే వ్యక్తి మౌనిక అనేటువంటి ఒక అమ్మాయిని తల్లి బావ సహాయంతో హతమార్చి అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించేందుకు ఉరివేసి కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ అది మాత్రం విఫలమైంది. మొత్తం మీద ఈ అమ్మాయిని
గత కొన్ని రోజులుగా మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తనని లోబరుచుకొని గర్భవతిని చేసి 2 సార్లు అబార్షన్ చేయించాడు నాగు నాయక్. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆందోళన కలిగించే విధంగా అక్కడికి వెళ్ళి దాన్ని వివాహం చేసుకోవాలంటూ మొరాయించింది, వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది, ఇంటి ముందు ఆందోళన కూడా దిగింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రకంగా ప్రతిసారి ఈ విషయం రచ్చకెక్కడంతో కొంత ఆగ్రహించినటువంటి ఈ యొక్క నిందితుడు ఒకసారిగా నాగు నాయక్ తన తల్లి సహాయంతో బావ సహాయంతో ఆ అమ్మాయిని హత్య చేసి ఆ తర్వాత హతమార్చాడు. మొత్తం మీద ఈ విషయం ఒకసారిగా ఆందోళన కలిగిస్తున్న నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారిగా సంచలనంగా మారింది. సో తల్లి సహాయంతో తల్లి కాపలాగా ఉంటే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నాగు నాయక్కి తల్లి సహాయం చేయడం అనేది మరింతగా ఈ వార్త విని వారందరిలో కూడా కొంత కలిచివేసే విధంగా ఈ వార్త కనబడుతోంది. ఎస్, దీనికి సంబంధించి ఒకసారిగా పోలీసులు కూడా అరెస్ట్ తర్వాత వారి గురించి మాట్లాడారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అరెస్ట్ సంబంధించిన దృశ్యాలు. ఎస్, తల్లి నాగు నాయక్తో పాటుగా తన బావను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి ఈ దామెడచెల్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామెడచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికారి పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పని ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసినాము. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్ లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clock ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజుడు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత నాగు వాళ్ళ బావ ఇతను ముగ్గురు, క్రాంతి కుమార్, ఈ ముగ్గురు కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పుట్టలగడ్డ తండ అవుట్స్కట్స్ లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ లోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు. పెళ్లి నాకు 3 months లోపు అయిపోవాలి, తనని ఇబ్బంది పెడుతున్నారు మీరని. ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది వీళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదురు తిరిగితే నాగు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్ గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా ఆ అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమ్మీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు, అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి, సిఐ గారికి, నాకు అందరికి చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరపడం జరిగింది. సో ఇంకొక ముఖ్య విషయం, దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులుగా భాష్య, మణి అండ్ శ్రీరామ్, వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్ లో పేర్కొనబడటం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం. వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్ గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యువతి హత్యకి సంబంధించి ప్రస్తుతానికి ఈ చందు, క్రాంతి అండ్ మన నాగు, క్రాంతి నాగు వాళ్ళ మదర్ బుజ్జి, వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా కొన్ని విషయాలు మాకు దీంట్లో తెలియాల్సి ఉంది. దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో మాత్రమే ఉంది. ఇది మొదటగా మేము చేసినటువంటి అరెస్ట్. దీంట్లో సో ప్రెసెంట్ వాళ్ళందరూ కూడా పోలీస్ అరెస్ట్ చేస్తారు. 3 నిందితులుగా
వారు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తల్లి సహకారంతోనే నాగునాయకి పన్నాగానికి పడినట్టుగా చాలా క్లియర్గా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏకంగా తను హైదరాబాద్లో ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కూడా వేధించేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఈ రకంగా వేధిస్తున్నాడు. తను ఈ రకంగా లోబర్చుకున్నాడు కాబట్టి వివాహం చేసుకోవాలని తల్లితో కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తల్లి కూడా ఆ అమ్మాయిని తిట్టి పంపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, సో ఏం జరిగింది? మిర్యాలగూడ దామరచర్ల మండలానికి సంబంధించినటువంటి పుట్టలగడ్డ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా చాలా ఆలస్యంగా సెప్టెంబర్ 14 జరిగిన ఘటన సుమారుగా వారం 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏకంగా తల్లి సహకారంతోనే కొడుకు ఈ పని చేస్తున్నా వద్దని వారించి మందలించకుండా తల్లి ఆ కొడుకుని ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయిపై ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడే విధంగా చంపేసే విధంగా ఎంకరేజ్ చేసిన ఘటన ఒక్కసారిగా ఈ వార్త మీద అందరూ కూడా కలిసివేస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ వారు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆ బాధిత కుటుంబం? రైట్, నిజంగా ఆ రోజు 14వ తేదీనే చెప్పడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరిపించడం జరిగింది. ఎందుకంటే ప్రియుడు ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఖచ్చితంగా ఇది హత్యేనని కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్టకేలకు అనుకున్నదే నిజమైంది. ఏకంగా ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా కూడా ఏకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి కూడా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇది దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాలో చోటు చేసుకుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రుల ఇంటి వద్ద కూడా వచ్చి ఆందోళన కూడా చేయడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడే పోక్సో చట్టం కింద కూడా ఆ నాగునాయక్ పై కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి కూడా నాగునాయక్ తల్లి కక్ష పెంచుకుంది. తన కొడుకుపై కేసు పెడుతుందా అని కూడా కక్ష కూడా పెంచుకుంది. ఆ తర్వాత నాగునాయక్ కూడా అమ్మాయితో మళ్ళీ ఫోన్లోకి టచ్ లోకి రావడం జరిగింది. మీరు మైనర్ కాబట్టి మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందామని కూడా నమ్మబలకడం జరిగింది. మేజర్ కావడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఫోన్లు మాట్లాడడం, ఆ తర్వాత ఫోన్ ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. అయితే చివరికి కూడా ఫోన్ బ్లాక్ చేయడంతో అమ్మాయి ఏకంగా ఇంటి వద్దకే వెళ్ళింది. ఇంటి వద్దకు వెళ్ళి తాడో పేడో తేల్చుకుందామని, ఎందుకు ఇలా మోసం చేస్తున్నామని అడిగేందుకు ఇంటి వద్దకు వెళ్ళింది. అప్పుడు నాగునాయక్ అదేవిధంగా తల్లి, నాగునాయక్ వల్ల బావ ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. ఆ పెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఒక నిర్మానుష్య ప్రదేశాన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అంతలోనే తల్లి ఎంత కర్కశంగా అంటే నాగునాయక్ వల్ల తల్లి అక్కడ రోడ్డుపై కాపలాగా ఉండి కూడా ఈ అమ్మాయిపై కూడా ఇద్దరు ఆ ప్రేమించిన అబ్బాయి నాగునాయక్ అదేవిధంగా నాగునాయక్ బావ ఇద్దరు కలిసి కూడా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి చంపి కూడా చున్నీతో ఉరి వేసుకున్నట్లు కూడా అక్కడ ఉరి వేసి కూడా చిత్రీకరించడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే నాగునాయక్ తల్లి నువ్వు చేస్తున్నది తప్పు అని కొడుకు చెప్పాల్సింది పోయి ఏకంగా తల్లినే కాపలాగా ఉండి ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసి కూడా ఈ విధంగా చిత్రీకరించడం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పవచ్చు. ముగ్గురిని కూడా నాగునాయక్ ను అదేవిధంగా తల్లిని నాగునాయక్ బావని ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. మరొక ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 3 సంవత్సరాలు కూడా అదే పక్క తండాకు చెందినటువంటి యువతితో హైదరాబాద్ లో పరిచయం అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా నమ్మించి మోసం చేయడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విధంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా కూడా ఈ విధంగా బావతో కలిసి కూడా ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అనేది ప్రతి ఒక్కరు తెలిసిందని చెప్పారు. తల్లి మొత్తం మీద అమ్మాయికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దామరచర్లలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనోజ్, రమేష్, అంటే పెళ్లికి సంబంధించి మాట్లాడుకుందామని చెప్పి ఆ అమ్మాయి ఇక్కడికి వాళ్ళతో పాటు వెళ్తున్న సమయంలో ఎవరు నాకు చూసారా, లేదంటే తల్లిదండ్రులకు కానీ ఎవరు సమాచారం ఇవ్వకుండా కేవలం అమ్మాయిని ఈ యొక్క పన్నాగంతో చంపేందుకే టార్గెట్ గా తీసుకువెళ్లారా? ఈ అమ్మాయిది కూడా అదే ఒక తప్పిదం జరిగిందని చెప్పవచ్చు. ఎంతో అమాయకంగా కూడా మళ్ళీ రెండోసారి మోసం చేసినా కానీ ఒక్కతే ఇంటికి వెళ్ళడం, అదే విధంగా వారు మాట్లాడుకుందామని ఏకంగా నాగునాయక్ తల్లి కూడా చెప్పడంతో కూడా అది నమ్మే ఆ గ్రామంలోని ఒక శివారు ప్రాంతంలోకి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తల్లి మాటలు నమ్మి నాగునాయక్ తల్లి మాటలు నమ్మి తను పెళ్లి చేసుకుంటారు, ఆయన మాట్లాడుకుందామని చెప్పడం